మీ మంచి కోరుకునే వాళ్ళు వీధి దీపాల వంటివారు. గమ్యాన్ని మీ దగ్గరకు తీసుకురాలేకపోవచ్చు, కానీ చేరుకునే మార్గాన్ని చూపిస్తారు. శత్రువుని జయించాలంటే వారిని చేయెత్తి కొట్టవలసిన అవసరం లేదు. వారికి అందనంత ఎత్తుకు ఎదిగితే చాలు. మొండితనం అనేది ఏదన్నా సాధించటంలో ఉండాలి, అంతేకాని ఒకరిని వేధించటంలో మాత్రం ఉండకూడదు. ఓపిక చాలా విలువైంది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటారు. ఇతరులను కించపరిచేలా మాట్లాడటం అనేది మీ బలహీనతను తెలియజేస్తుంది తప్ప మీపై ఎలాంటి గౌరవాన్ని పెంచదు. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనిషి సర్వనాశనం అవ్వటానికి దురలవాట్లు, చెడు వ్యసనాలు కారణం అనుకుంటారు, కానే కాదు. వాటికంటే అతిపెద్ద ప్రమాదకరమైంది ఇంకొకటి ఉంది. అదే మంచితనం. ప్రతి గాయం ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. ప్రతి అనుభవం ఒక గమ్యాన్ని చేరుస్తుంది. సముద్రంలో అలలు ఆగిపోయాక స్నానం చేద్దామంటే కుదరదు. అలలు ఆగటం సాధ్యం కాదు, స్నానం చేయలేరు. జీవితం అన్నాక సమస్యలు రాకుండా ఉండవు. సమస్యలు తీరాక భగవంతుని స్మరిస్తామంటే అది ఎన్నటికీ సాధ్యం కాదు. అలల మధ్యలోనే స్నానం చేయాలి. సమస్యల సుడిగుండంలోనే భగవంతుడిని మరవకుండా ఉండాలి. నిందించటం తేలిక, నిందను భరించటం కష్టం. నీతులు వల్లించటం తేలిక, ఆచరించటం కష్టం. అబద్ధం చెప్పటం తేలిక, నిజం దాచటం కష్టం. తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జీవితం ఓ అందం, అనుభవించు. జీవితం ఓ వాగ్దానం, నెరవేర్చు. జీవితం ఓ అవకాశం, సమర్థవంతంగా నిర్వర్తించు. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని ఏమీ అడగవద్దు, ఎవరిని నమ్మవద్దు, ఎవరి మీద ఆధారపడవద్దు. స్కూల్లో నేర్పిన పాఠాలైనా మర్చిపోతారు, కానీ కొందరు మనుషులు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలు మాత్రం అస్సలు మర్చిపోలేరు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. అతిగా ఆశపడేలా చేసేది ఏదైనా మనిషిని బానిసగా చేసుకుంటుంది. కరెన్సీ నోటు ఎంత నలిగినా దాని విలువ తగ్గదు. మంచివారిపై ఎన్ని నిందలు మోపినా వారి విలువ తగ్గదు. ఆలోచన లేని పని జీర్ణం కాని ఆహారం లాంటిది. నువ్వు చేసే ప్రతి ఆలోచన స్పష్టమైనదిగాను, సత్యమైనదిగాను, హాని లేనిదిగాను ఉండాలి. మీ ఆలోచన సరైన దిశలో మళ్లించినప్పుడు మాత్రమే నీ ప్రతిభను బయటికి వెలికి తీయగలుగుతావు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తావు. 10 మంది చేత ప్రశంసలు పొందగలుగుతావు. జీవితంలో అత్యంత ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగటం నేర్చుకోవాలి. అతి భయంకరమైనది నిరాశ. దానిని పట్టించుకోవద్దు. అతి నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లెక్క పెట్టవద్దు. ముందు నేనే ఎందుకు మాట్లాడాలనే అహంభావం ఒక్కటి చాలు ఎలాంటి బంధమైనా ముగిసిపోవటానికి. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. ఖరీదైన ఫోన్ నీ దగ్గర ఉండటం గొప్ప కాదు. ఏ ఫోన్ నుండి నువ్వు కాల్ చేసినా ఆతృతగా, ఆప్యాయంగా మాట్లాడే బంధం ఉండటమే గొప్ప. జనన మరణాల మధ్య చిన్న జీవితాన్నిచ్చి మర్చిపోలేని, వదులుకోలేని బంధాలను పెనవేసి నిలకడలేని మనసుని మనిషికి తోడుగా నిలిపి ఎన్నో ఆటలు ఆడుతుంటాడు భగవంతుడు. ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనటం ఆత్మవంచన. అందరి మాటలు విన్నా ఓడిపోతారు, ఎవరి మాట వినకున్నా ఓడిపోతారు. ఎవరి మాటలు విన్నా నిర్ణయం నీదైనప్పుడే విజయం నీ సొంతం. దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. దానం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళుతుంది. దొరికిన సమయాన్ని మంచిగా మార్చుకోవాలి. మంచి కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటే జీవితమంతా చాలదు. విపత్తు పిరికివాళ్ళనే భయపెడుతుంది. వీరులు దిగులు పడరు, ధైర్యం కోల్పోరు. విపత్తును స్వీకరిస్తారు, ముళ్ళుల్లో దారిని సృష్టిస్తారు. గతాన్ని తలుచుకొని బాధపడే బదులు భవిష్యత్తును నిర్మించుకోవటానికి ప్రయత్నించండి.
మనిషి కాదు మారాల్సింది, మనసు, ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకండి. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నెమ్మదిగా అన్నీ సానుకూలమవుతాయి. తోటమాలి 100 కొండలు నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి. పని చెయ్యండి, పట్టు విడవద్దు, ధైర్యంగా ఉండండి. దేన్నైనా ఎలాంటి దాన్నైనా ఎదుర్కోండి. జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో విమర్శల్ని పక్కన పెట్టే శక్తి ఉండాలి. జీవితంలో కొంచెం ముగిసిపోవచ్చేమో కానీ మళ్ళీ తేలేందుకు అవకాశం ఉంది. కొంచెం సహనంతో ఉండండి, మళ్ళీ గెలుపొందేందుకు. జీవితం వేణువు వంటిది. అందులో ఎన్నో అడ్డంకులున్న రంధ్రాలున్నా కానీ దానిని వాయించగల వారు జీవించటం నేర్చుకున్నారు. బాధలు భరించే వారికే తెలుస్తుంది వాటి బరువెంతో, చూసేవారికి కాదు. కొత్తగా ఏది మొదలు పెట్టాలనుకున్నా దానికి ఉత్తమమైన సమయం ఈ క్షణమే. చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ఊహిస్తూ జీవితాన్ని రాసుకోవటం చాలా తేలిక, కానీ జీవిస్తూ వాస్తవాన్ని మోయటం చాలా బరువు కదా. గడప దాటితే కానీ అర్థం కాదు ఒక్కో రూపాయి ఎంత విలువైందో. 100 బంధాలుండవచ్చు, నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేది. ఆకలి తీర్చిన ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే. డబ్బు, దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. లక్ష్యం గొప్పగా ఉంటే సరిపోదు, కష్టం గొప్పగా ఉండాలి, ప్రయత్నం ఉన్నతంగా ఉండాలి. అప్పుడే లక్ష్యం విజయం రూపంలో దొరుకుతుంది. జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించినా కలగని సంతోషం ఒక మంచి స్నేహబంధాన్ని పొందినప్పుడు కలుగుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మర్చిపోగలరు, కానీ మిమ్మల్ని మోసం చేసిన వారు మాత్రం ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేరు. ఏ దెబ్బ తగిలినా, ఏ ఉసురో తనని తాకిందో అని ఉలిక్కి పడుతుంటారు. మేకపోతు గంభీర్యమే వారిది. లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బ్రతికేస్తున్నారు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. మీలో లోపాలు వెతికే మనుషుల దగ్గర వివరణ అనవసరం. నిన్ను నమ్మని వారి దగ్గర నిరూపణ అనవసరం. అర్హత లేని వారనే మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. కొన్ని సందర్భాల్లో మౌనమే పరిష్కారం, కొన్ని సందర్భాల్లో కాలమే పరిష్కారం, చాలా సందర్భాల్లో పట్టించుకోకపోవడమే అసలైన పరిష్కారం. భగవంతుడి నామాన్ని స్మరించి మనసును దృఢం చేసుకో. తద్వారా కష్ట నష్టాలు నిన్నేమీ చేయలేవు. ఒక రాయితో గాజు పలకపై కొట్టినప్పుడు గాజు పలక పలిగిపోతుంది. అదే రాయితో ఒక ఇనుప పలకపై కొట్టినప్పుడు రాయి పగిలిపోతుంది. చిన్న చిన్న కష్టాలకే ముక్కలైపోయే గాజు వంటి మనసును కాదు, పెద్ద పెద్ద బండల వంటి కష్టాలు పడినా కూడా చెక్కు చెదర్ని దృఢమైన ఇనుము వంటి మనసును కలిగి ఉండాలి. దైవనామము గొప్ప మహిమగలది. నిరంతరం స్మరిస్తూ ఉంటే పెద్ద కొండ వంటి సమస్యలు కూడాను పిండివలే మారి అనుగ్రహం అనే గాలికి ఎగిరిపోతుంది. అందరూ నీతో మంచిగా ఉన్నారని ఎవరిని పడితే వారిని నమ్మేయొద్దు. ఎవరో ఇచ్చిన ఉచిత సలహాలను పాటించవద్దు. వారితో పాటు భగవంతుడు నీకు కూడా విచక్షణ శక్తినిచ్చాడు కనుక ఆలోచించి చక్కని నిర్ణయాలు తీసుకోవాలి. కౌరవుల వినాశనానికి కారణం దుర్బుద్ధి అంటూ ఉంటారు, కానీ నిజానికి కౌరవుల వినాశనానికి కారణం శకుని. కౌరవుల పక్షాన ఉంటూనే వారికి లేనిపోని ఆశలు కల్పించి కోలుకోలేని దెబ్బ తీసి వినాశనానికి కారణమయ్యాడు. కనుక మంది మాటలు చెవులో పడినా మనసులో పడకుండా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.